అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల లీడర్లందరం కూడా మాజీ మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బలహీన వర్గాల ఆత్మ గౌరవం దిశగా ఈరోజు 2 సంవత్సరాల పైన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, బలహీన వర్గాలని ఏ విధంగా బీసీలే మా వెన్నెముక అని చెప్పి బీసీలని ఏ విధంగా అణగదొక్కుతున్న పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేసుకోవడానికి, ఈ 2 సంవత్సరాలు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి అందరం కూడా కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి పెద్దలు బోస్ గారు, వేణు గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఇట్లా కాకుండా అందరం కూడా మాజీ మంత్రులు అందరం కూడా కలిసి కూర్చొని ఒక కార్యాచరణ వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జోనల్ వారీగా ఈ కార్యాచరణ తీసుకెళ్లబోతా ఉన్నాం. జోనల్ స్థాయి నుంచి నియోజకవర్గాల స్థాయిగా తీసుకువెళ్లి బలహీన వర్గాల అందరం ఒక్క తాటి మీదకి వస్తాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా బలవంతులుగా మారటం కోసం శక్తి వంచన లేకుండా ప్రణాళిక రూపొందే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి వెయ్యబోతున్నాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళుతున్నామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడిని మీ ద్వారా ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు మీ పరిపాలనలో డిప్యూటీ సీఎం గా బలహీన వర్గాలకు సంబంధించిన కేఈ కృష్ణమూర్తి గారిని మీరు డిప్యూటీ సీఎం గా కొనసాగించారు. ఆ తర్వాత మేము మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చి గౌరవించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున్న మీ ప్రభుత్వంలో మా బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు ఎందుకు మేము ఎన్నికల వరకు బలహీన వర్గాలు మాకు కావాలి అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికలైన తర్వాత మా వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు, మా వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా. మమ్మల్ని నువ్వు వెన్నుపోటు పొడవటం కాదా అని చెప్పేసి మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం.